హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మన ప్రజెంట్ లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారి మీద అపోజిషన్ పార్టీలు అయితే అవిశ్వాస తీర్మానం నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆర్టికల్ 94 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటీస్ అనేది ఇస్తున్నట్టు అనమాట మనకి కాంగ్రెస్ పార్టీ అయితే తెలియజేసింది. అయితే మరి అవిశ్వాస తీర్మానం అనేది ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి, అలాగే అసలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని అసలు ఎందుకు మూవ్ చేస్తారన్నది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ వీడియో నేను మీకు ఇస్తున్నాను. మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు కంప్లీట్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్లో మీకు బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ మన యాప్ నేమ్ ఒకటే అనమాట. డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే గూగుల్ ప్లేస్టోర్లో కూడా బాలు ఐక్యూ అని సెర్చ్ చేసి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ప్రజెంట్ లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా గారు మనకి 17th లోక్సభ కూడా, అంటే ప్రీవియస్ లోక్సభ కూడా మనకి స్పీకర్గా చేశారు. అలాగే ప్రజెంట్ ఉన్నది 18th లోక్సభ అనమాట. దీనికి కూడా మనకి స్పీకర్గా పనిచేస్తున్నారు. అయితే మరి అవిశ్వాస తీర్మానం నోటీస్ అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, రీసెంట్గా మనకి పార్లమెంట్లో బడ్జెట్ పెట్టారు. సో బడ్జెట్ కంటే ముందు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క స్పీచ్ అనేది వచ్చిందనమాట. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు స్పీచ్ ఇచ్చారు. మీ అందరికీ తెలుసును, భారతదేశంలో మనకి పార్లమెంట్ సమావేశాలు 3 జరుగుతాయి ఇయర్లోని. బడ్జెట్, వింటర్ అండ్ మాన్సూన్ సెషన్స్. బడ్జెట్, మాన్సూన్ అండ్ వింటర్ సెషన్స్ అనమాట. సో బడ్జెట్ సమావేశాల సాధారణంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ ఉంటుందన్నమాట. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్ తర్వాత మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అంటారండి. దీన్ని మనకి ఏమంటారంటే ధన్యవాద తీర్మానం. అంటే రాష్ట్రపతి గారు పార్లమెంట్కి వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినందుకు కానీ ధన్యవాద తీర్మానం అనేది ఉంటుందన్నమాట. మరి స్పీచ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ప్రిపేర్ చేస్తారంటే మనకి యూనియన్ క్యాబినెట్ ప్రిపేర్ చేస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క వాయిస్నే రాష్ట్రపతి వినిపిస్తారు. అయితే ఈ వాయిస్ మీద, అంటే మనకి రాష్ట్రపతి గారి స్పీచ్ మీద అనమాట మనకి ధన్యవాద తీర్మానం ఉంటుందండి. సింపుల్ మెజారిటీ ఉంటుందన్నమాట. అయితే ఈ ధన్యవాద తీర్మానం సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట మాట్లాడలేదు. అంటే ప్రధానమంత్రి గారు అనమాట ధన్యవాద తీర్మానం అనేది అయిన తర్వాత మాట్లాడాలి. యాక్చువల్లీ సాధారణంగా మాట్లాడతారు ప్రధానమంత్రి, కానీ ప్రధానమంత్రి స్పీచ్ లేకుండానే ధన్యవాద తీర్మానం క్లోజ్ అయిపోతుంది అనమాట. దీనికి గల కారణం ఏంటి అంటే, విపక్ష ఎంపీలు ఎవరైతే ఉన్నారో, అలాగే మహిళా ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానమంత్రి మీద అటాక్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి స్వయంగా స్పీకర్ గారు అనమాట ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో దీనివల్లనే ఓకేనండి, మహిళా ఎంపీల నుంచి దాడి ఉంటుంది, విపక్ష ఎంపీల దాడి ఉంటుందన్న ఉద్దేశంతోనే మేమే ప్రధానమంత్రి గారి స్పీచ్ని వాయిదా వేసుకోమని చెప్పాం. అంటే ప్రధానమంత్రి గారి స్పీచ్ అనేది లేకుండా మనం చెప్పామన్నమాట. అందుకనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడలేదంటే దీని మీద కూడా విపక్షాలు బగ్గుమన్నాయన్నమాట. సో మరి ఇప్పుడు వీళ్ళతో పాటుగా శశికాంత్ దూబే అని చెప్పేసి ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ కూడా ఏం చేశారంటే, విపక్ష ఎంపీలు ఎవరైతే మహిళా ఎంపీలు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా చెప్పారనమాట. ఇలా మహిళా ఎంపీలు అటాక్ చేస్తారన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రి మాట్లాడలేదని. అయితే ప్రధానమంత్రి మాట్లాడకపోయినప్పటికీ కూడా జనరల్గా ఏంటంటే అపోజిషన్ పార్టీకి సంబంధించిన లీడర్ని కూడా మాట్లాడతారు వాస్తవానికి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్? రాహుల్ గాంధీ. సో ఈయనకి కూడా లోక్సభ స్పీకర్ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రధానమంత్రి అయితే మాట్లాడలేదు. ప్రధానమంత్రి మాట్లాడకపోయినప్పటికి కూడాను అపోజిషన్కి అయినా సరే ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి ఆ ఛాన్స్ మీరు ఎందుకు ఇవ్వలేదు? ఒకటి, ఛాన్స్ ఇవ్వలేదు. వీటితో పాటు మహిళా ఎంపీలని ఇలా అన్నారు. దట్ ఇంకోటి ఏంటంటే 8 మంది విపక్ష ఎంపీలని సస్పెన్షన్ చేశారనమాట స్పీకర్. వీటన్నింటి కారణాల దృష్ట్యా డెమోక్రసీలో ఎవరైతే లోక్సభకి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా, బట్ స్పీకర్ వీటిని పట్టించుకోవట్లేదని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తే ఏం చేశారంటే, దాదాపు 120 మంది ఎంపీలు అనమాట ఈ తీర్మానం మీద సంతకాలు చేసి లోక్సభ సెక్రటరీ జనరల్ అయినటువంటి ఉత్పల్ సింగ్ గారికి అనమాట నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి సాధారణంగా ఏంటంటే లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయాలి అంటే ఆర్టికల్ నెంబర్ 94 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం కనీసం 14 రోజుల ముందు, అంటే 2 వారాల ముందు అనమాట లోక్సభలో కనీసం 50 మంది అనమాట అవిశ్వాస తీర్మానం నోటీస్ని ఇస్తారనమాట. మరి ఇప్పుడు మన స్పీకర్ గారి మీద మన స్పీకర్ గారు ఏంటంటే 17th లోక్సభకు ఉన్నారు, అలాగే 18th లోక్సభ కూడా ఈయన స్పీకర్ అనమాట. మరి ఈయన మీద వచ్చేసి 120 మంది ఎంపీలు ఇప్పటిదాకా సంతకాలు పెట్టారంటే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు పూర్తిగా రావాలి. ఈ 120 మందిలో ఎవరెవరు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, అలాగే సమాజ్వాదీ పార్టీ, అలాగే డిఎంకే, ఈ పార్టీలన్నీ కూడా అనమాట నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికి? లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, లోక్సభకి సెక్రటరీ జనరల్ ఉంటారు, అలాగే రాజ్యసభకు కూడా సెక్రటరీ జనరల్ ఉంటారండి. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ ఈ డిజిగ్నేషన్ కూడాను. మరి ఈ నోటీస్ అనేది ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఒకవేళ కనుక అవిశ్వాస తీర్మానం కనుక మూవ్ అయితే అవిశ్వాస తీర్మానం మీద కనుక డిస్కషన్ కనుక జరిగితే ఏమవుతుంది నెక్స్ట్ అంటే, మనకి లోక్సభ స్పీకర్ మీద కనుక అవిశ్వాస తీర్మానాన్ని పెడితే ఫస్ట్ ఎందుకు పెట్టారన్నది క్లియర్ కట్గా వాళ్ళు చెప్తారనమాట. దాని మీద ఒక డిస్కషన్ ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి చర్చ తర్వాత ఏం చేస్తారంటే ఓటింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అనేది మూవ్ అవుతున్నప్పుడు
లోక్సభ స్పీకర్ అనమాట అధ్యక్ష పదవిలో ఉండకూడదు, అంటే అధ్యక్ష హోదాలో ఉండకూడదు అనమాట. అంటే సభలో పార్టిసిపేట్ చేయొచ్చు, తను ఓటింగ్ వేయాలనుకున్నప్పుడు ఓటు వేయచ్చు, కానీ అధ్యక్ష పదవిలో ఉండకూడదు అనమాట. లైక్ ఏంటంటే ఆ చైర్లో ఎవరు ఉంటారంటే, ఓకే ఇప్పుడు ప్రజెంట్ మనకి డిప్యూటీ స్పీకర్ లేరు కాబట్టి ఎవరు ఉంటారంటే మనకి ప్యానెల్ స్పీకర్స్లో ఎవరో ఒకరు ఉంటారనమాట అధ్యక్షులుగాను. సో ఈ తీర్మానం మూవ్ అయిన తర్వాత మరి ఈ తీర్మానం మీద ఎంతమంది ఓటు వేయాలి, ఓకే సభలో చర్చ జరుగుతుంది స్పీకర్ మీద. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు డీప్ డిస్కషన్ పెట్టారనుకోండి ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ టైం అవుతుంది, ఓకే ఓటింగ్ ఉంటుందన్నమాట. మరి ఈ ఓటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ఓటింగ్ అనేది ఎలా ఉంటుందంటే మనకి టోటల్ హౌస్లో ఎంతమంది అయితే స్ట్రెంగ్త్ ఉంటారో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి 545లో 2 మనకి ఆంగ్లో ఇండియన్స్ లేరు, అంటే 543. ఒకవేళ ఏమైనా వేకెంట్ ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్, ఎందుకంటే బై ఎలక్షన్స్కి సంబంధించి ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని కూడా క్యాలిక్యులేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ 543 ప్రజెంట్, ఇందులో ఒక 2 3 ఫర్ ఎగ్జాంపుల్ 3 లేవనుకుందాం, ఓకేనండి 540 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఈ 540లో సగం కంటే ఎక్కువ మంది, అంటే 50% అనమాట ఓటింగ్లో ఉండాలి. అంటే మనకేంటంటే దెన్ నెంబర్ అంటారు దీన్ని యాక్చువల్లీ. అంటే టోటల్ వేకెన్సీస్లో టోటల్ వేకెన్సీస్ తీస్తే టోటల్ స్ట్రెంగ్త్ అయితే ఎంత ఉన్నారు, ప్రజెంట్ టోటల్ స్ట్రెంగ్త్ అయితే ఎంత ఉన్నారో అందులో సగం కంటే ఎక్కువ మంది అనమాట ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి, అంటే ఓటు అనేది వేయాలన్నమాట. సో కనీసం 50% దాటి, ఓకేనండి, విపక్ష ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్కి వచ్చి ఓకే వాళ్ళు తీయగలిగితేనే అప్పుడు స్పీకర్ పదవి అనేది రద్దు అవుతుందంటే స్పీకర్ తొలగించబడతారు తప్ప, ఒకవేళ అంతకంటే తక్కువ వస్తే మాత్రం తొలగించే ప్రసక్తి లేదనమాట యాక్చువల్లీ. సార్ మరి భారతదేశంలో ఫస్ట్ టైం మరి ఈయన మీద పెట్టారా, ఓం బిర్లా గారి మీద పెట్టారంటే కాదు. భారతదేశంలో ఎప్పటిదాకా మనకి 3 times అనమాట నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయడం జరిగిందండి స్పీకర్ల మీద. ఫస్ట్ది వచ్చేసి మనకి జీవి మౌలాంకర్ గారి మీద మూవ్ చేశారండి, అప్పటికి సోషలిస్ట్ పార్టీ ఎంపీ అనమాట మూవ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్దార్ హుకుమ్ సింగ్ గారి మీద ఐ థింక్ 1966లో మూవ్ చేశారనమాట. తర్వాత బలరాం జక్కర్ గారి మీద 1987లో మనకి మూవ్ చేశారు. సో ఇప్పటిదాకా మనకి 3 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ల మీద మూవ్ చేయడం జరిగిందండి. కానీ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇప్పటిదాకా ఏ స్పీకర్ని తొలగించలేదన్నమాట. ఓకేనండి, ఏ స్పీకర్ని కూడా ఇప్పటిదాకా తొలగించబడలేదు. మరి మనకి స్పీకర్ పదవి అనేది మనం ఏ దేశం నుండి తీసుకున్నామంటే స్పీకర్ పొజిషన్ అనేది టేకెన్ ఫ్రమ్ బ్రిటన్ నుండి తీసుకోవడం జరిగిందనమాట. మరి మనకి ప్రొటెం స్పీకర్ ఉంటారండి. మనకి ఏంటంటే స్పీకర్ పదవి 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్యానెల్, మనకి ప్రొటెం స్పీకరు, డిప్యూటీ స్పీకర్ అండి, ప్యానెల్ స్పీకర్ అనమాట. ప్రొటెం స్పీకర్ ఏంటండి అంటే కొత్త లోక్సభ ఎన్నికైన వెంటనే ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో ఆ ఎలక్టెడ్ మెంబర్స్లో సీనియర్ మెంబర్ని అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట మనకి ప్రొటెం స్పీకర్గా అపాయింట్ చేస్తారు. ద ప్రాసెస్ ప్రొటెం స్పీకర్ మనం ఫ్రాన్స్ నుండి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రొటెం స్పీకర్ పని ఏంటి, గెలిచినటువంటి ఎంపీలు అందరితోని కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్పీకర్కి ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. వన్స్ స్పీకర్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ప్రొటెం స్పీకర్ పదవి ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. అక్కడి నుంచి కూడా స్పీకర్ వస్తారు. అలాగే నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, స్పీకర్కి ఎలాంటి ప్రమాణ స్వీకారం ఉండదు. లోక్సభ స్పీకర్తో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే ఎవరు చేయించరు, ఎందుకంటే లోక్సభ స్పీకర్కి ప్రమాణ స్వీకారం ఉండదు. ఎందుకంటే ప్రొటెం స్పీకర్ కూడా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్రపతి దగ్గర. ఓకేనండి, సో గుర్తుపెట్టుకోండి స్పీకర్ పదవి ఉండదు. సో స్పీకర్ పదవి అనేది చాలా ఓకేనండి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటే మనకి లోక్సభకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో. ఎందుకంటే లోక్సభ రద్దు అయినప్పటికీ కూడా స్పీకర్ పదవి రద్దు కాదనమాట. స్పీకర్ పదవి ఎప్పుడు రద్దు అవుతుంది అంటే కొత్త లోక్సభ ఎన్నికైనటువంటి ముందు రోజు, అంటే రేపటి నుంచి కొత్త లోక్సభ సమావేశాలు ఉంటాయి అంటే ముందు రోజు రద్దు అవుతుంది తప్ప అప్పటిదాకా లోక్సభ ఎలక్షన్స్ అయినా సరే కూడా స్పీకర్ పదవి అయితే రద్దు కాదనమాట. అలాగే నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ ఉంటారండి, ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్ లేరు. అలాగే ప్యానెల్ స్పీకర్స్ ఉంటారు. లోక్సభ స్పీకర్ ఎంతమందిని అయితే మనకి చేస్తారు, దాదాపు 10 మంది వరకు ఉండొచ్చు అనమాట. సో ఇందులో మనకి ప్యానెల్ స్పీకర్స్ ఉంటారు. అలాగే లోక్సభ స్పీకర్కి ఇంకా ఏంటి అధికారాలు ఉంటాయి, ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అని డిసైడ్ చేసేది కూడా మనకి లోక్సభ స్పీకరే డిసైడ్ చేస్తారు. అలాగే ఏదైనా సరే ఒక బిల్లు విషయంలో, అంటే మనకి లోక్సభలో కనుక ఏదైనా సరే ఒక బిల్లు విషయంలో కనుక అపోజిషన్ పార్టీది అలాగే గవర్నమెంట్ది కనుక సేమ్ అయిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు ఒక 400 మెంబర్స్ ఉన్నారు సభలోని, ఆ బిల్లు మీద 200 మంది సపోర్ట్ చేస్తూ ఓటేశారు, 200 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు అనుకోండి. సో కాబట్టి అప్పుడు ఒక ఓటు ఉంటుంది కదా, ఆ ఒక్క ఓటుని ఏమంటారంటే మనకి కాస్టింగ్ ఓట్ అంటారండి. ఈ కాస్టింగ్ ఓట్ అనేది ఎవరికి ఉంటుందంటే స్పీకర్ ఆఫ్ లోక్సభకు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి లోక్సభ స్పీకరు అది వినియోగించుకోవడానికి అవ్వదు. కాకపోతే చైర్లో ఉన్న వాళ్ళు వినియోగించుకోవచ్చు, ఎందుకంటే చైర్లో ఎవరైనా ప్యానెల్ స్పీకర్ ఉంటారు, ఎందుకంటే ఆ తీర్మానాన్ని మూవ్ చేయాలి కాబట్టి. సో కాబట్టి ఇదండి లోక్సభ స్పీకర్కి సంబంధించి ఆర్టికల్ 94లో సెక్షన్ C ప్రకారం మేము అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చామని చెప్పేసి ఎవరండి మనకి రాహుల్ గాంధీ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీని మీద మరి ఎప్పుడు తీర్మానం మీద చర్చ జరుగుతుంది అన్నది మనం తర్వాత చూద్దాం. ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మనకి పార్లమెంటరీ సంప్రదాయంలో స్పీకర్ పదవి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మొట్టమొదటి లోక్సభ స్పీకర్ మనకి జీవి మౌలాంకర్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటి ఉమెన్ లోక్సభ స్పీకర్ తీసుకుంటే మనకి మీరా కుమార్ గారు అండి. మీరా కుమార్ గారు ఎవరండి అంటే మనకి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క అమ్మాయి అనమాట, వాళ్ళ అమ్మాయి.
మరి జగజ్జీవన్ రామ్ గారి స్పెషాలిటీ అంటే మనకి కార్మిక శాఖ మంత్రి, భారతదేశంలో అత్యధిక కాలం మనకి సెంట్రల్ మినిస్టర్గా చేశారు, 28 years చేశారనమాట ఆల్మోస్ట్ జగజ్జీవన్ రామ్ గారు. మరి వాళ్ళ అమ్మాయి అనమాట మనకి మీరా కుమార్ గారు. అంటే మీరా కుమార్ గారు వచ్చేసి మనకి బీహార్లో ససరాం నియోజకవర్గం నుంచి ఉన్నారు. సో ఇదంటే మనకి లోక్సభ స్పీకర్కి సంబంధించి. సో మరి అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు ఓకే ఎలాంటి డిస్కషన్ ఉంటుంది అవన్నీ కూడా మనం ఆ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి కరెంట్ పాలిటీ కంటెంట్ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా అందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.